Brigade Palpitaire, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే మేడం. సార్, తిండితో సంబంధం లేకుండా కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఏజెస్తో సంబంధం లేకుండా కాన్స్టిపేషన్లో కూడా అసలు కొంతమందిని గంటలు అసలు బాత్రూంలో ఏం చేస్తారో అర్థం కాదు సార్. నాకు పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతం. మేబీ వాడికే అర్థం కాల బాధ, కానీ అసలు అలా ఉన్న వాళ్ళకి సైకలాజికల్గా కూడా ఎఫెక్ట్ అవుతుందని విన్నాను. సో కాన్స్టిపేషన్ వల్ల మనందరికీ జనరల్గా కొన్ని తెలుసు, ఎవరు టచ్ చేయని పాయింట్స్ ఇవి కూడా ఉంటాయా, ఇట్లా కూడా ఉంటాయని వాళ్ళకి గుర్తు చేస్తూ వాళ్ళని అలర్ట్ చేస్తూ ప్రేక్షకుల్ని హోమియోపతిలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి, రెమెడీస్ ఇలా ఫాలో అవ్వాలి, లైఫ్ చేంజెస్ ఇలా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా మనం ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా ఇద్దాం సార్. సో వై కాన్స్టిపేషన్ ఈజ్ సో కామన్ టుడే? కాన్స్టిపేషన్ అంటే ఏంటి మేడం? మలబద్ధకం. ముక్కి మోషన్ పోవాలి. సో మలబద్ధకం అనేది ఒక సిమ్టమ్, ఇట్స్ నాట్ ఎ డిసీజ్. సో ఎన్నో రోగాలకు మలబద్ధకం అనేది ఒక సిమ్టమ్. సో దీనికి మేజర్ సిమ్టమ్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇల్లు ఉంది మేడం, మనం మంచిగా స్వీపింగ్ చేయలేదు, ఉడవలేదు, ఎట్లయిపోతుంది? అంతేగా, ఇల్లంతా ఖరాబ్ అవుతుంది, చికాక్ అనేది డెవలప్ అవుతుంది. మన గట్లో కూడా మోషన్ అంటే ఏంది? వేస్ట్. ఓకే, మన గట్ నుంచి అది బయటికి వెళ్ళిపోవాలి. ఓకే, వెళ్ళిపోతేనే మనం హెల్తీగా ఉంటాం. సో గట్ హెల్త్ బాగుంటేనే మనకు అన్ని ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి అనేది ఉంటుంది. సో గట్ హెల్త్ మన చెత్త పోవట్లేదు, అప్పుడు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. సో ఏ సందర్భాలలో కాన్స్టిపేషన్ చూస్తాం, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎందుకు వస్తుంది సార్ ఈ మధ్య కాలంలో ఎక్కువ ఉంది అని అంటే, ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ అవుతుందండి. సింపుల్, స్ట్రెస్ ఎక్కువైతే ఏమవుతుంది? చాలా మందికి థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటారు. ఇప్పుడు థైరాయిడ్లో మలబద్ధకం సమస్య అనేది ఉంటుంది. అందులో హైపోథైరాయిడ్లో మలబద్ధకం సమస్య అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హైపో అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సింపుల్ గ్రైండర్ ఉంది, హైపో అంటే ఏంది? స్లో. 1 నెంబర్లో పెడతాం, పొడి కావాలంటే తొందర అవుతుందా మేడం? సో మన డైజెషన్ ప్రాసెస్ కూడా దెబ్బతింటుంది. సో హైపోథైరాయిడిజంలో కాన్స్టిపేషన్ ఉంటుంది. ఇంకొకటి రెండవది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని అంటారు. ఇవి 2 రకాలు ఉంటాయి. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో 2, ఒకటి డయేరియా ఉంటుంది, ఒకటి కాన్స్టిపేషన్ ఉంటుంది, మలబద్ధకం ఉంటుంది. సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో కూడా ఆటోమేటిక్గా మలబద్ధకం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి పెద్ద పేగు మరియు చిన్న పేగు, అంటే స్మాల్ ఇంటెస్టైనల్ సంబంధించినది, SIBO, స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్. సో అలాంటి అంటే స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగుకు సంబంధించినటువంటి ఏదైనా వ్యాధులు ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది? మలబద్ధకం వస్తుంది, అంటే కాన్స్టిపేషన్ వస్తుంది. పెద్ద పేగుకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, దానివల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. కొన్ని రకాల మందులు. సో చాలామంది చాలా ఇష్టం ఉన్నట్టు ఏం చేస్తారు, నొప్పి వస్తుందంటే పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. పెయిన్ కిల్లర్ వేసుకుంటారా? పెయిన్ కిల్లర్ వేసుకోకుండా ఊరికే ఉండొద్దురా బాబు, కడుపులో మంట వస్తుంది అని యాంటాసిడ్ వేసేసుకుంటారు. యాంటాసిడ్ వేసుకుంటే ఏమవుతుంది? యాంటీ యాసిడ్, అంటే యాసిడ్ని ఉత్పత్తి చేయకుండా చేసేది యాంటాసిడ్. సో యాసిడ్ ఏం చేస్తుంది? మన కడుపులో తిన్నది అరిగేటట్టు చేస్తుంది. ఇప్పుడు యాంటాసిడ్ గోళీ వేసుకుంటాం మనం, అప్పుడు ఏమవుతుంది? యాసిడ్ అనేది ఉత్పత్తి కాదు. సో డైజెషన్ అనేది సరిగా కాదు. డైజెషన్ అనేది సరిగ్గా కాకపోతే ఏమవుతుంది? మలబద్ధకం వస్తుంది. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్లు అని జనాలు అందరూ అడుగుతారు, ఏంద్రా బాబు సైడ్ ఎఫెక్ట్ అంటే ఇదే, ఏది పడితే అది గోళీలు వేసుకుంటారు. పుట్నాలు పుట్టినట్టు, అంటే తప్పుగా అనుకోకండి, అట్లా గోళీలు వేసేసుకుంటారు. మెడికల్ షాప్కి పోతారు, పెయిన్ కిల్లర్ వేసుకుంటారు, యాంటాసిడ్ వేసుకుంటారు, లేకపోతే ఇంకా పౌడర్లు దొరుకుతాయి కదా, పేర్లు చెప్పరాదు కానీ నేను, ఆ పౌడర్లు దొరుకుతాయి, గ్లాస్ తీయాలి, దాంట్లో పోయాలి, తాగాలి. మరి బాధ అలాంటిది కదా సార్, ఉపశమనం ఉండాలి కదా, ఇన్స్టెంట్ ఉపశమనం కావాలి, పైగా మాకు అన్ని రెడీమేడే. నేను కొన్ని డైటరీ టిప్స్ చెప్తాను మేడం, మీరు ఇది ఫాలో చేయండి, ఆటోమేటిక్గా మీకు ఎంతో కొంత ఉపశమనం దొరుకుతుంది. సింపుల్ అండి. మనము ఎప్పుడైనా కానీ కాన్స్టిపేషన్ అంటే మోషన్, మలం అనేది ముందుకు జారదు, దాన్ని ఏమంటారు? పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటారు. అంటే లోపల ఉన్నది ముందుకు జారాలి. సో ముందుకు జారకపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మలబద్ధకం వస్తుంది. సో మన శరీరంలో కాంట్రాక్షన్ కావడానికి కాల్షియం అవసరం, రిలాక్సేషన్ కావడానికి మెగ్నీషియం అవసరం. మెగ్నీషియం అంటే రిలాక్సేషన్. సో అంటే కాంట్రాక్షన్ రిలాక్సేషన్. ఇప్పుడు మజిల్ ఇట్లా ఉండాలి, అప్పుడే కదా ప్రెస్ చేస్తే ముందుకు పోతుంది. ఇప్పుడు మెగ్నీషియం లోపం ఉందనుకోండి, ఆటోమేటిక్గా మలబద్ధకం అనేది డెవలప్ అవుతుంది. మెగ్నీషియం లోపం ఎందుకు వస్తుంది? నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే మళ్ళీ
మెగ్నీషియం లేకపోతేనే స్లీప్ సరిగ్గా రాదు కదా సార్. అవును, మెగ్నీషియం సో ఇప్పుడు మనం కాల్షియం మెగ్నీషియం డెవలప్ చేసుకోవాలంటారు బాడీలో, అంతేనా? అంటే కాల్షియం మెగ్నీషియము అన్ని ఇంటర్ రిలేటెడ్ మేడం ఇది. సో బ్రెయిన్ ఎప్పుడైతే స్ట్రెస్ కి లోన్ అవుతుందో కార్టిజాల్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. అది స్ట్రెస్ హార్మోన్. సో కార్టిజాల్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇండైరెక్ట్ అనమాట మెగ్నీషియం తగ్గిపోతుంది. ఓకే. మెగ్నీషియం తగ్గిపోయింది అనుకోండి, మూమెంట్ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ మలబద్ధకం వస్తుంది. అందుకే టైంకి నిద్ర అవ్వాలి, టైంకి తినాలని అంటారు. సో అది మెయిన్ ఫండా. ఇంకొకటి, మీరు ఏం తినాలి అని అంటారా? సో ఏం తినాలి కన్నా ముందు 5 డూస్ అండ్ డోంట్స్ తెలుసుకుందాం సార్. లాస్ట్లో రెమెడీస్ అండ్ హోమియోపతి ట్రీట్మెంట్స్ తెలుసుకుందాం. ఓకే, డూస్ ఏం చేయాలి ఫస్ట్ నేను చెప్తా. పొద్దున్న లేవగానే కంపల్సరీ మీరు యోగా చేయండి. ఒక 15 నిమిషాలు కపాలపాతి చేయండి. తర్వాత ప్రాణాయామ చేయండి. తర్వాత అందులో ఒకటి మలాసనం, వజ్రాసనం. మలాసనం అంటే ఏం లేదు, మనం ఇండియన్ స్టైల్లో మోషన్ పోయినప్పుడు ఎట్లా కూర్చుంటాం దాన్ని మలాసనం అంటారు. ఇంకొకటి బలాసనం, ఇంకొకటి వజ్రాసనం. వజ్రాసనం అంటే తిన్నాక చేయొచ్చు, తినకముందు చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఇట్లా కాళ్ళు వేసుకొని కూర్చోండి. ఇది చేస్తూ ఇంకొకటి ఏం తినాలి. ఓకే, ఏం తినాలి అని అంటే అన్నిటికంటే ఎక్స్ట్రాడినరీ ఫ్రూట్ ఒకటి చెప్తా. ఇది రిచ్ ఇన్ సార్బిటాల్ లెవెల్స్. సార్బిటాల్ ఏం చేస్తుంది అని అంటే, ఈ ఫ్రూట్ తీసుకుంటే సార్బిటాల్ ఏం చేస్తుంది అంటే మన పొట్ట, మన ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ చుట్టూ ఉన్న నీటిని అన్ని గుంజేస్తుంది. ఎప్పుడైతే నీటిని గుంజేస్తుందో మోషన్ అనేది మంచిగా పోతుంది. సార్బిటాల్ లెవెల్స్ ఎక్కువ ఉండే ఫ్రూట్ ఏదన్నా ఉంది అని అంటే మలబద్ధకంకి ఇది ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. ప్రూన్స్, అల్బుకారా అంటారు, ఐడియా ఉంది కానీ డ్రై ప్రూన్స్. అవి తీసుకున్నట్టయితే ఎట్లా తీసుకోవాలి, 1 డే బిఫోర్ ఒక హాఫ్ బౌల్ వాటర్ తీసుకోండి, ఒక 4 డ్రై ప్రూన్స్ నానబెట్టండి, దాంట్లో 4 కిస్మిస్లు నానేసేయండి, దాంట్లో ఒక 4 పంకిన్ సీడ్స్ నానేసేయండి, ఇవి ఇంకొకటి వాల్నట్స్ నానేయండి. ఇవి నానబెట్టి నెక్స్ట్ డే తినండి. ఆ వాటర్ కూడా తాగండి, అది కూడా తినండి. ఎందుకు ఇవి అని అంటే సార్బిటాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, నీటిని గుంజేస్తుంది కాబట్టి మలం అనేది ఈజీగా మూమెంట్ పోతుంది. సో కాన్స్టిపేషన్కి ఇది ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. మీ నోట్లో నుంచి ఫైబర్ అన్నవాడు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే కాన్స్టిపేషన్ అంటే ఫైబర్ ఫుడ్ తినండి, ఫైబర్ 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 అంటూ ఉంటారు కదా. ఆ వర్డ్ ఇంకా రావట్లేదు ఏంటని వెయిట్ చేస్తున్నా. సరే, ఇందాక డూస్ చెప్పారు, ఇప్పుడు డోంట్స్ చెప్పండి. ఇది చేయకండి లైఫ్ స్టైల్ చేంజెస్కి. సింపుల్ అండి, టైంకి నిద్ర పోండి. మాకు రాదు నిద్ర రాకపోతే 24 గంటలు ఫోన్లు చూసుకుంటే ఏడా నిద్ర వస్తుంది మేడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు మీరు లైట్ లేసి ఉందనుకోండి, బ్రెయిన్ అది కూడా పర్టికులర్గా ఫోన్లో బ్లూ లైట్ ఉంటుంది. బ్లూ లైట్ ఏం చేస్తుంది అని అంటే మన స్లీప్ సెంటర్ని డిస్టర్బ్ చేసేస్తుంది. స్లీప్ సెంటర్ని డిస్టర్బ్ అంటే ఇంకా నేను పగలే ఉంది కావచ్చు అని నిద్రపో. అదే ఫోన్ తీసి పక్కకు పడేయండి. ఫోను బెడ్రూమ్లోకి తీసుకురాకండి, అసలు పక్కకు పడేసండి. పుస్తకం పట్టుకోండి. అబ్బా నాకు పుస్తకం పట్టుకుంటే చిన్నప్పటి నుంచి కూడా అంతే, బుక్ పట్టే నిద్ర వస్తుంది. ఇప్పుడు కూడా అంతే, బుక్ తీసుకోండి, చదవండి, ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. ఎందుకు రాదు? మంచి మ్యూజిక్ పెట్టుకోండి, ప్లజెంట్ మ్యూజిక్. ఆటోమేటిక్గా మనం ఎక్కడైనా పోతుంటే, ఇప్పుడు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్లైట్ ఉంటుంది, ఫ్లైట్లో పోతాం లైట్లు బంద్ చేస్తారు, బస్సులో పోతాం లైట్లు బంద్ చేస్తారు. సూదింగ్ మ్యూజిక్, ఏదైనా మంచి మ్యూజిక్ అంటే ఆరామ్ రిలాక్సేషన్ వస్తుంది, ఆటోమేటిక్గా నిద్ర వస్తుందా లేదు. దాన్ని మ్యూజిక్ థెరపీ అని కూడా అంటారు. మ్యూజిక్ వినడం వల్ల కూడా మనకి స్ట్రెస్ తగ్గుతుంది, నిద్ర వస్తుంది. నిద్ర వస్తే మలం మోషన్ కూడా మంచిగా వస్తుంది. సో ఇది ఒక ఫస్ట్ పాయింట్. స్లీప్ అనేది చాలా ఈట్ వెల్ స్లీప్ వెల్ ఎక్స్ట్రాడినరీ, కరెక్ట్ ఇది. ఇంకొకటి నెక్స్ట్ ఏంది అని అంటే, మనం ఏది పడితే తింటాం. ఈ మైదా ఫుడ్ తింటాం, జంక్ ఫుడ్ తింటాం, మోమోస్ తింటాం, తర్వాత బర్గర్లు, పిజ్జాలు, డాంకీలు, మంకీలు, ఏది పడితే తింటాం మనం. సో ఈ చెత్త అంతా తినేసి, ఇప్పుడు చెత్త మనం ఎన్ని గంటలకు తింటాం? 10 గంటలకు తింటాం. పండుకునేది ఎప్పుడు? ఇమీడియట్ తింటాం అంటాం మనం. లేకపోతే చికెను, ఇంకా లేకపోతే మటను, లేకపోతే ఇవన్నీ షవర్మాలు, అడమైన చెత్త అది తిని దాంతోపాటు ఏం చేస్తాం మనం? కూల్ డ్రింకులు తాగుతాం. ఒక కూల్ డ్రింక్లో 10 స్పూన్ల షుగర్ ఉంటుంది. షుగర్ అంటే మళ్ళీ ఏంది? అది కార్బ్స్. అదేం చేస్తుంది? మళ్ళీ లావు చేస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ చేస్తుంది, థైరాయిడ్ డెవలప్ చేస్తుంది, ఈ అడమైన అన్నీ చేస్తుంది. సో మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అవుతాం. నేను అనేది ఏంటంటే, డైట్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, నిద్ర మంచిగా రావాలంటే పడుకునే 4 గంటల ముందు డిన్నర్ ఆపేసేయాలి. ఎందుకంటే మన డైజెషన్ జరగాలి అంటే 4 గంటలు పడుతుంది. సో ఆ డైజెషన్ అంతా జరుగుతుంది అంటే ప్రెజర్ అంతా ఇక్కడ ఉంటుంది, ఆటోమేటిక్గా వర్క్ చేస్తుంటుంది బ్లడ్ సప్లై. సో డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి నిద్ర అనేది రాదు. అందుకే మనకు ఏంది అని అంటే సూర్యాస్తయం లోపల తినాలి అని అంటారు. సో ఇప్పుడు పాసిబుల్ కాదు అని అంటే సరే ఈవినింగ్ తినండి. ఇంకొకటి, మీకు ఎప్పుడైనా రాత్రి ఆకలి అవుతుందంటే కీరా తినండి, క్యారెట్ తినండి, బీట్రూట్ తినండి, వాటర్ మిలన్ తినండి, మస్క్ మిలన్ తినండి, కొంచెం తినండి, నిద్ర వస్తుంది. సో ఈ ఫ్రూట్స్ బాగా తీసుకొని
డిన్నర్ తొందరగా క్లోజ్ చేస్తే మంచిది, సగం ప్రాబ్లం సాల్వ్. సగం ప్రాబ్లం సాల్వ్. మూడోది మీరు అన్నారు కదా ఫైబర్ ఫుడ్, అన్నిటికంటే మంచిది ఏంటంటే ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మలం అనేది ముందుకు సాగుతుంది. ఇంకొకటి యాసిడిటీ కూడా తగ్గిపోతుంది. అన్నం తినే ముందు గుర్తుపెట్టుకోండి, సలాడ్ తిన్న తర్వాత కాదు, అన్నం తినే ముందు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసే ముందు, డిన్నర్ చేసే ముందు కీరా, క్యారెట్, బీట్రూట్ ఇవి తినండి. తినడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో కాన్స్టిపేషన్ తగ్గుతుంది, యాసిడిటీ తగ్గుతుంది, నిద్ర వస్తుంది. సో ఇవన్నీ మంచిగా ఉంటాయి. ఎస్, ఇవన్నీ వాళ్ళకి తెలిసినవి కాకపోతే చెప్పేవాళ్ళు చెప్పే తీరుగా చెప్తేనే వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటాయి. అయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామని నాట్ ఎవ్రీ కిడ్ ఆర్ ఎవ్రీ ఉమెన్ ఆర్ ఎవ్రీ మెన్ విల్ కమ్ అండ్ స్పీక్ సార్. ఇంకా మొహమాట పడుతూ ఉంటారు, చెప్పుకోరు. సో ఇందులో ఏమైనా స్టేజెస్ ఉంటాయా, లేకపోతే ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా, ఇప్పుడు మీరు ఇంకా వెళ్ళాల్సిందే డాక్టర్ దగ్గరికి, సో అట్లాంటివి? కాన్స్టిపేషన్లో స్టేజెస్ కూడా ఉంటాయి. మీరు ఇంకొకటి నెగ్లెక్ట్ చేస్తే, మలబద్ధకం సమస్య నెగ్లెక్ట్ చేస్తే పైల్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫిజర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫిస్చులా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే లాస్ట్ స్టేజ్లో మీకు ఏమవుతుంది, కాన్స్టిపేషన్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం లాస్ట్ స్టేజ్లో ఎట్లా ఉన్నామనంటే, మనం రోజు తెల్లవారు లేవగానే ఆటోమేటిక్గా ఏ ఛాయ్ తాగకున్నా, కొంతమంది సిగరెట్ తాగితే మోషన్ వస్తుంది, కొంతమంది ఛాయ్ తాగితే మోషన్ వస్తుంది, కొంతమంది వేడి నీళ్ళు తాగితే మోషన్ వస్తుంది, కొంతమంది కాఫీ తాగితే మోషన్ వస్తుంది. ఏమి తాగకుండా ఆటోమేటిక్గా మోషన్ వస్తుంది అని అంటే, మీరు లేవగానే మోషన్ వెళ్ళిపోతున్నారంటే కాన్స్టిపేషన్ లేనట్టు. రోజు ప్రొద్దున్నే మోషన్ వెళ్ళాలి. లేదు మీకు 2 రోజులకు ఒకసారి వస్తుంది, 4 రోజులకు ఒకసారి వస్తుంది అంటే మీరు కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్నారు. 4 రోజులు సార్ అట్లా 2 days 3 days అటెండ్ చేయని వాళ్ళు, 3 days 4 days మోషన్ పోని వాళ్ళు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతుంటే వెయిట్ లాస్ కూడా అవ్వడం చూస్తాం మనం. లాస్ అవుతారు, వెయిట్ గెయిన్ కాదు, వెయిట్ లాస్ అవుతారు. ఇంకొకటి ఏమవుతుంది అంటే అకాంథియోసిస్, అంటే ఈ మెడ చుట్టూ పిగ్మెంటేషన్ డెవలప్ అవ్వడము, ఈ చెంపల మీద మెలాస్మా అంటారు, మంగుమచ్చలు అంటారు చూసిందా, ఈడ డెవలప్ అవ్వడం చూస్తాము. కొంచెం తినగానే నాకు వద్దు అని అంటారు. ఇంకొకటి ఏంటంటే కాన్స్టిపేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్, నోటి నుంచి దుర్వాసన వస్తుంది, హాలిటోసిస్ అంటారు. సో నోటి నుంచి దుర్వాసన వస్తుందంటే అది వర్స్ట్ ఫేస్, అంటే గ్రేడ్ 3 అనుకోండి, నోటి నుంచి దుర్వాసన రావడం. ఇంకొకటి మోషన్ పోయినప్పుడు చాలా వర్స్ట్గా వాసన వస్తుంది, సో అది కూడా వర్స్ట్ ఫేస్. 3-4 రోజులకు ఒకసారి వస్తుంది, అది కూడా వర్స్ట్ ఫేస్. సో అలాంటి సందర్భంలో నోటి నుంచి దుర్వాసన వస్తుంది, వాసన వస్తుంది అంటే మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించండి. నెగ్లెక్ట్ చేసినారా నెక్స్ట్ పైల్స్కి దారి తీస్తుంది, సో అప్పుడు ఇంకా వర్స్ట్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, కాన్స్టిపేషన్ ఎప్పుడు సీరియస్ ఉంది అని అర్థం దాన్ని. ఎస్, డెఫినెట్గా చిన్న ప్రాబ్లంతో పోయేది గోరంత పోయేది కొండంత తెచ్చుకోకండి అనేలాగా ఉండకూడదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.